రైతు సోదరులకు మరొక్కసారి తెలుగు రైతు టీవీ స్వాగతం పలుకుతుంది. వ్యవసాయ పెట్టుబడి అంటే ఎలా ఉండాలి? రిస్క్ అంటూ ఉండకూడదు. మార్కెటింగ్ ప్రాబ్లం అసలే ఉండకూడదు. లాభం ఖచ్చితంగా ఉండాలి. రిస్కుల భయంతో చేసేది తెలివైన వ్యాపారం కాదు. రిస్క్ లేకుండా వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. కనీసం వ్యవసాయమన్నా చేద్దాము అంటే అది అంతగా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అందుకే చిన్న చిన్న కమతాలు ఉన్నవారు పట్టణాలకు వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా ఇప్పుడు వ్యవసాయం చేసే 1-2 ఎకరాలున్న వ్యవసాయదారుడు లక్షల్లో సంపాదించే రోజులు వచ్చేసాయి. అది ఎలా సాధ్యం? ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ 10 నిమిషాల వీడియో మీకు పూర్తి క్షుణ్ణంగా తెలుపుతుంది. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ 10 నిమిషాల వీడియో మీ జీవన గమనాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. వీడియోలోని వివరాలు చూసే ముందు దయచేసి ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. రైతు సోదరులారా, మీ యొక్క జీవన శైలిని మార్చడానికి అన్నట్లుగా వియత్నాం జాక్ ఫ్రూట్ మొక్కలు వచ్చేసాయి. ఈ మొక్కలు సాగు చేయడం వల్ల సాలీనా మీకు లక్షల్లో ఆదాయం వస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా, మార్కెటింగ్ ప్రాబ్లం అసలే లేకుండా చిన్న రైతులు కూడా లక్షల్లో సంపాదించే రోజులు వచ్చేసాయి. వియత్నాం సూపర్ ఎల్లి జాక్ ఫ్రూట్ ఒరిజినల్ మొక్క ఖరీదు $250 దాకా ఉంటుంది. ఈ మొక్కను ఒక్కసారి నాటితే 40 సంవత్సరాలకు పైగా కాపు ఇస్తుంది. అంటే 40 సంవత్సరాలకు పైగా ఆదాయం వస్తుందన్నమాట. ఈ మొక్క అన్ని మొక్కల కంటే విభిన్నమైంది. ఇది సంవత్సరంలో 12 మాసాలు కాపు కాస్తూనే ఉంటుంది. అంటే 365 రోజులు కాపు కాస్తుందన్నమాట. ఒక మొక్క సంవత్సరంలో 300 దాకా కాయలు కాస్తుంది. ఒక కాయ బరువు కిలో నుంచి 6 కిలోల వరకు ఉంటుంది. సుమారు 1 ఎకరంలో 240 మొక్కల దాకా నాటుకోవచ్చు. మొక్క నాటిన 18 నెలల నుంచి కాపు ప్రారంభమవుతుంది. ఒక్కసారి మొక్కలు నాటితే సంవత్సరానికి ఒక ఎరువుల ఖర్చు తప్ప మరే ఇతర ఖర్చులు ఉండవు. వీటికి చీడపీడల బాధ అసలే ఉండదు. అన్ని రకాల నేలల్లో ఇది పెరుగుతుంది. ఇది ఒక మొండి జాతి మొక్క. దీనికి నీరు కూడా చాలా తక్కువ మొత్తంలో అవసరమవుతుంది. దీనిలో ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే ఇది కాయగా ఉపయోగపడుతుంది మరియు పండుగా ఉపయోగపడుతుంది. కాయను కూరగాయలుగా వాడుకోవచ్చు మరియు దీనితో చేసిన పనస బిర్యానీ జగద్విఖ్యాతిగాంచింది. దీన్ని ప్రతి ఇంట్లోనూ ప్రతి ఫంక్షన్లోనూ విపరీతంగా వాడుతున్నారు. ఇక మీకు అందరికీ తెలుసు, పనసను పండుగ ఉపయోగిస్తాము, అంటే దీని తోనలను తింటారు. ఇవి చాలా మధురంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పనస పండుతో వివిధ రకాల బై ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. ఉదాహరణకు చాక్లెట్లు, బిస్కెట్లు, పానీయాలు, స్వీట్లు, ఐస్ క్రీంలు, చిప్స్, పనస ఫ్లోరు మొదలగు అనేక బై ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. అంతేకాకుండా వీటి గింజలను కూడా వేయించి తింటారు. పనసతో ఇన్ని రకాల బై ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి కనుక మనకు మార్కెటింగ్ ప్రాబ్లం అంటూ ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో పనస ధర $30 నుంచి
రూ. 40 కిలో చొప్పున కొంటున్నారు. ఒకవేళ మీకు మార్కెటింగ్ చేయడం ప్రాబ్లము, రిస్క్ అనుకుంటే ఈ విషయంలో మీకు కుక్కురూకు నేచర్ బెస్ట్ ఫార్మ్స్ వారి మార్ట్లు మీకు సహాయం చేస్తాయి. వీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల మండల ప్రధాన కేంద్రాల్లో కూడా తమ మార్ట్లను, తమ సొంత అవుట్లెట్లను ఓపెన్ చేస్తున్నారు. లేదంటే ఉత్సాహికులకు ఫ్రాంచైజ్పై ఇస్తున్నారు. మీకు దగ్గరలో ఉన్న ఈ మార్ట్లను సంప్రదిస్తే ఆ మార్కెటింగ్ ప్రాబ్లం అంటూ కూడా మీకు లేకుండా పోతుంది. తాజాదనానికి కొత్త గమ్యం, మీ కుటుంబానికి నాణ్యత, పరిశుభ్రత మరియు విశ్వాసానికి కొత్త చిరునామా. కుక్రూకు నేచర్స్ బెస్ట్ మార్ట్. ఇక్కడ మీకు లభిస్తుంది ప్రత్యేక నాటుకోడి చికెన్ కౌంటర్, మీకు నచ్చిన చికెన్ను స్వయంగా ఎంపిక చేసుకునే సౌకర్యంతో, అత్యాధునిక ఎక్విప్మెంట్ మరియు పరిశుభ్రమైన ప్రాసెసింగ్ ఏరియా ద్వారా వేగవంతమైన మరియు నాణ్యమైన సేవ. ప్రత్యేక గ్యాస్ బర్నర్ సౌకర్యంతో శుభ్రంగా సిద్ధం చేసిన రెడీ టు కుక్ చికెన్. అంతేకాదు ప్రీమియం మటన్ కౌంటర్, సజీవ కోరమీను కౌంటర్, మీకు నచ్చిన తాజా ఎంపికలు మరియు ప్రత్యేక ఫ్రోజన్ ఫుడ్ సెక్షన్లో 365 రోజులు అందుబాటులో ఉండే లేత పనసకాయ ప్యాక్స్, బిర్యానీ మరియు వివిధ వంటకాల కోసం సులభంగా ఉపయోగించుకునే సౌకర్యం. అలాగే తాజా పండ్లు మరియు కూరగాయలు కూడా ఒకే చోట లభిస్తాయి. నాటుకోడి చికెన్, మటన్, లైవ్ కోరమీను, ఫ్రోజన్ లేత పనసకాయ, తాజా పండ్లు మరియు కూరగాయలు, మీ కుటుంబానికి కావలసిన నాణ్యత మరియు తాజాదనం ఇప్పుడు ఒకే చోట. కుక్రూకు నేచర్స్ బెస్ట్ మార్ట్. ఈ పనస పెంచడం వల్ల మార్కెటింగ్ ప్రాబ్లం అంటూ ఉండదు అనడానికి ఇంకో కారణం ఏంటి అంటే, ఒకవేళ ఈరోజు మార్కెట్ లేదనుకోండి, మనము కాయలను అలాగే చెట్టుపై నిల్వ ఉంచవచ్చు. 15-20 రోజుల తర్వాత కూడా మార్కెట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇంకా లేదనుకుంటే పండుగ మారుతుంది, ఆ పండ్లను కూడా మనము మార్కెట్ చేసుకోవచ్చు. కనుక మార్కెటింగ్ అంటూ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ మొక్కలు కావాల్సిన వారు ఎవర్గ్రీన్ ప్రమోటర్స్ను సంప్రదించి పొందవచ్చు. వీరు మొక్కలను అమ్మడమే కాకుండా మొక్కలు నాటుకునే విధానము, ఎరువులు వేసే విధానము మొదలగు అన్ని సమాచారాలను మీకు అందజేస్తారు. ఎవర్గ్రీన్ ప్రమోటర్స్ వారి మొబైల్ నంబర్ను స్క్రీన్పై ఇస్తున్నాము. వారిని వాట్సాప్ చాట్ ద్వారా లేదా మెసేజ్ల ద్వారా సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.